చేసినారు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు కదా. సో ఆయన ఇప్పుడు మేము పెట్టినటువంటి భిక్షే ఆయన గెలవడానికి అని చెప్పేసి కొంతమందికి మైండ్లో ఉన్నట్టుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఎలక్షన్స్లో 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యద్భుతంగా గెలిచినారు. అలాంటి వ్యక్తి 11 స్థానాలకు పడతారని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఆ స్థాయికి రావడానికి గల కారణాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో వర్మ గారే గెలిపించారు, ఆయన వల్లే గెలిచాడు అని చెప్పేసి ఒక రకమైన ప్రొజెక్షన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్మ గారు పనిచేశారు, సపోర్ట్ చేశారు, ఆయన వంతు ఆయన కృషి చేశారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతోంది. సో ఆ స్పెషల్ ప్రిఫరెన్స్ని మనం ఎప్పుడు కూడా గమనించాం. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చూడండి, వర్మ గారి విషయంలో ఎంత ప్రేమను చూపించినారు. నేను వర్మ గారిని ఈ వీడియోలో టార్గెట్ చేయడానికి కాదు, ఆయన నేను ఏమాత్రం కూడా టార్గెట్ చేయట్లేదు.